ఒక తండ్రి రాత్రనక పగలనక కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసి తన పిల్లలకు కావలసిందల్లా తెచ్చిపెట్టి ఆ పిల్లలను గొప్పవారుగా ప్రయోజకులుగా చేశాడు. చేసిన తర్వాత ఆ పిల్లలే ఆ తండ్రిని పట్టించుకోకుండా అనాథగా వదిలేసి వెళ్ళిపోయారు. ఇక ఆ తండ్రి ఆ పిల్లల కోసం మరి ఆలోచించని క్షణమంటూ లేదు, బాధపడని రోజంటూ లేదు. ఇలానే దేవుడు కూడా మన కోసం ప్రతిరోజు బాధపడుతున్నాడు. ఈ భూమి మీద తన పిల్లలమైన మనకు కావాల్సిందల్లా ఇచ్చి మన అవసరాలు తీర్చుతుంటే మనం మాత్రం ఈ కూడు గూడు గుడ్డ కోసమే, మన స్వార్థం కోసమే, మన పిల్లల కోసమే, మన కుటుంబం కోసమే బ్రతుకుతున్నాం తప్ప ఇదిగో పరలోకంలో దేవుడు ఉన్నాడని, ఆయన మనకు తండ్రి అవుతాడని, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఈ భూమి మీద ఆయన చెప్పినట్లుగా బ్రతకాలని, అలా బ్రతకడానికే ఈ భూమి మీద సమస్తాన్ని చేశాడని ఎవరు ఆలోచించుకోవడం లేదు. అలా ఆలోచించక తమ స్వార్థం కోసం బ్రతుకుతున్నారు, చనిపోతున్నారు, చివరికి ఆరని అగ్నికి ఆహుతైపోతున్నారు.